కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకు మేలు, ఇక కోర్టు మెట్లెక్కే అవసరం ఉండదు. ఇది 4 గోడల మధ్య తయారు చేసేది కాదు, ప్రజాభిప్రాయంతో రూపొందించింది. దెబ్బతిన్న రెవెన్యూ వ్యవస్థను ప్రభుత్వం నిలబెడుతున్నది. కొత్త ఆర్ఓఆర్ చట్టం ముసాయిదాపై చర్చలో వక్తలు. సామాన్యులకు అర్థమయ్యేలా ఉన్నది. లచ్చిరెడ్డి 18 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి రూపొందించాం. భూమి సునీల్, ఇది చరిత్రలో నిలిచిపోతుంది. ప్రొఫెసర్ జీబీ రెడ్డి. ధరణికి సంబంధించి మార్పులు కావాలి. ధరణిలో ఉన్నటువంటి ఆ యొక్క సమూలమైనటువంటి మార్పులకి ఇమీడియట్ రావాలి అంటూ ఈ లచ్చిరెడ్డి ప్లస్ భూమి సునీల్ వీళ్ళిద్దరు చేస్తున్నటువంటి కృషిని నిజంగా మెచ్చుకోవాలి. దీన్ని ఖచ్చితంగా అమల్లోకి తీసుకొస్తే వీళ్ళిద్దరు భూమి సునీల్ లచ్చిరెడ్డి, నేను ఈ పూట వీళ్ళిద్దరి గురించి చెప్పడానికి నేను కాదు కానీ సీనా నుండి ఉంటే చాలా బాగా చెప్పుండేవాడేమో వీళ్ళిద్దరి గురించి. బట్ వీళ్ళు తీసుకొస్తున్నటువంటి ఈ మార్పులు ధరణికి సంబంధించి ఈ కొత్త చట్టంలో, అంటే ధరణి అనే కాదు ఈ భూ చట్టానికి సంబంధించి తీసుకొస్తున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా పెద్ద కృషి చేశారబ్బా. ఇప్పుడు వస్తున్నటువంటి దాంట్లో వీళ్ళు చేసినటువంటి కృషి నిజంగా చాలా చాలా మెచ్చుకోదగ్గది. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను మళ్ళీ నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని వక్తలు, రెవెన్యూ నిపుణులు అంటున్నారు. కొత్తగా తీసుకొస్తున్న ఆర్ఓఆర్ చట్టం పేదలు, రైతులకు చుట్టంగా మారుతుందని చెప్పారు. ఇన్ని రోజులు ఏ సమస్య వచ్చినా కోర్టుకు పోవాల్సి వచ్చేదని, ఇకపై కోర్టు మెట్ల ఎక్కాల్సిన అవసరం ఉండదని అన్నారు. తెలంగాణ భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఆర్ఓఆర్ చట్టం 2024 ముసాయిదా ఉందని ప్రశంసించారు. ఇది ఒక్కరిద్దరి అవసరాల కోసం తయారు చేసిన చట్టం కాదు, గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజల అభిప్రాయం తీసుకుని చట్టాన్ని రూపొందించారని వక్తలు అన్నారు అనేటువంటి మాట చూస్తా ఉన్నాం. కంటిన్యూషన్ 4th పేజ్ లో ఉంది కదా. ఇది 4 గోడల మధ్య 2 వ్యక్తులతో తయారు చేయించిన చట్టం కాదు, నానాటికి పెరుగుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా కొత్త చట్టానికి ప్రభుత్వం రూపునిచ్చింది అని వక్తలు కొనియాడారు. ఈ చట్టంతో రైతులు, పేదలకు రెవెన్యూ సేవలు సులభంగా, వేగంగా అందుతాయని చెప్పారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ఆదివారం హైదరాబాద్ బేగంపేటలోని హరిత టూరిజం ప్లాజాలో కొత్త ఆర్ఓఆర్ చట్టం ముసాయిదాపై డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి, భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్, ఓయూ లా కాలేజ్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి, వివిధ జిల్లాల నుంచి ఎంఆర్ఓలు పాల్గొన్నారు. ధరణితో రైతులు నష్టపోయారు లచ్చిరెడ్డి, ఇక భూమిపై రైతులకు సంపూర్ణ హక్కులు భూమి సునీల్ అంటూ చూస్తా ఉన్నాం. ఇగో దీంట్లో మెయిన్గా మనం మాట్లాడాల్సింది ఏంటంటే, దేశంలో 18 రాష్ట్రాల్లో ఉన్న ఆర్ఓఆర్ చట్టాలను పూర్తిగా అధ్యయనం చేసి వాటిలోని అంశాలను కొత్త చట్టంలో చేర్చామని తెలిపారు. 2 నెలలు శ్రమించామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమతో ఎన్నో గంటలు చర్చలు జరిపారని పేర్కొన్నారు. భూ చట్టాల్లో మార్పులు తెచ్చి తీరాలని సీఎంగా ప్రమాణం చేపట్టిన నుంచి రేవంత్ రెడ్డి తప్పించేవారని, అందులో భాగంగానే కొత్త చట్టాలు వచ్చాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 1936, 48, 71, 2020లో మొత్తం 4 సార్లు ఆర్ఓఆర్ చట్టాలు వచ్చాయి. ఇప్పుడు తీసుకొస్తున్నది 5వ ఆర్ఓఆర్ చట్టానికి ఒక ప్రత్యేకత ఉంది. వచ్చే 10-20 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని చట్టానికి రూపకల్పన చేశాం. స్వాధీనంలో భూమి, చేతిలో పట్టా, రికార్డులో పేరు, ఈ 3 ఉన్నప్పుడే ఏ రైతుకైనా భూమిపై సంపూర్ణ హక్కులు దక్కుతాయి. వీటి కేంద్రంగానే కొత్త చట్టం ఉండబోతుందని చెప్పారు. సింపుల్గా చెప్పాలంటే, ఆ భూమి స్వాధీనంలో భూమి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మీరు ఉంటున్నటువంటి ల్యాండ్లో లేదా మీ పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్లో మీరే ఉండాలి. మీ చేతిలో దానికి సంబంధించినటువంటి పట్టా ఉండాలి. దాని తర్వాత పాత రికార్డులన్నింటిలో కూడా మీ పేరే ఉన్నట్టయితే అది మీదే అనేటువంటి విధంగా వీళ్ళు తీసుకొస్తున్నటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో పూర్తిగా, ఎందుకంటే కబ్జాలు ఎక్కువైపోయి కేవలం కబ్జాల్లో కూడా ఉంటాడు, భూమి పేపర్లో ఇంకోరు ఉంటారు కాబట్టి దానిపైన తీసుకురానటువంటి చట్టంగా మనం చూస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున మార్పులు సమూలంగా జరిగేందుకు అవకాశం అయితే ఉంది.